హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చికి కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అలాగే ఎండ్రాయిలు నానబెట్టుకున్నాను. తర్వాత అలాగే జీడిపప్పు కూడా కొంచెం నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసాక ఎండ్రాయిలు అన్నాయి బాగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఎండ్రాయిలు వేసేసాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేశాను. ఆయిల్లో ఎండ్రాయిలు ఎక్కువ వేగితే బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకు ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసాను ఫ్రెండ్స్. అవి కూడా బాగా వేగే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసి మళ్ళీ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఫ్రై చేశాను. తర్వాత అలాగే బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక అప్పుడు వంకాయ వేసాను ఫ్రెండ్స్. ఆ వంకాయ కొంచెం ఉప్పు వేసుకుని వేసాను ఫ్రెండ్స్. వంకాయ బాగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. వంకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, జీడిపప్పు వేసేసుకున్నాక బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేమి కొంచెంసేపు మూత పెట్టేశాక బాగా దగ్గరికి అంటే చేశాక కొంచెం వాటర్ వేసాను ఫ్రెండ్స్. అంతే, ఒక 15 మినిట్స్ ఉడకబెట్టాను బాగా దగ్గరగా అంతే ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఎండ్రాయిలు వంకాయ జీడిపప్పు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనోహర్ష ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత కస్తూరి మీద వేసాను ఫ్రెండ్స్. అంతే, పైన ఇంకేమీ వేయలేదు. థ్యాంక్ యూ వాచింగ్.